స్వాతంత్ర సమరయోధుడిగా, సమతావాదిగా, భారతదేశ ఉప ప్రధానిగా తన దక్షతతో అఖండ భారతావనికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విశేష సేవలందించారని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా కొనియాడారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒంగోలు, నెల్లూరు బస్టాండ్ మరియు కలెక్టరేట్ ఎదురుగా గల బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంతనూరుపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, తిరువీధి బాబు మాదిగ, తొరటి ఆనంద్ మాదిగ మరియు పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జగజీవన వందనమయ్యా, వెలివాడల వేగు చుక్క వందనమయ్యా. బాబు జగజీవన వందనమయ్యా, వెలివాడల వేగు చుక్క వందనమయ్యా. స్వతంత్ర సమర యోధ నీకు వందనమయ్యా, దళిత జాతి పులి బిడ్డ వందనమయ్యా. స్వతంత్ర సమర యోధ నీకు వందనమయ్యా, దళిత జాతి పులి బిడ్డ వందనమయ్యా. ఆదర్శ ప్రాయ నీకు వందనమయ్యా, ఆదర్శ ప్రాయ నీకు వందనమయ్యా. ఈ భారతావని చెప్పే వందనమయ్యా. జయ హో జగజీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. జయ హో జగజీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. భోజపురిలో వసంతుదేవి శిబిరాముల కడుపు పంటవో, వసంతుదేవి శిబిరాముల కడుపు పంటవో. ఊరికి దూరంగా వేయబడ్డవాడలో అవమానాలెదిరించగ వెలిసినాడయో, అవమానాలెదిరించగ వెలసినాడయో. శిఖరమే తన హత్తుగా నిలిచినాడయో, శిఖరమే తన హత్తుగా నిలిచినాడయో. అంటరాన్ని తనాన్ని అధిగమించెనాడు రో. జయ హో జగజీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. జయ హో జగజీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లంని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన మంచి పనిని, ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మనం ప్రతి ఒక్కరం కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళులు అర్పించాము. బాబు డాక్టర్ జగజీవన్ రామ్ గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు. ఆయన ఇప్పుడు ఈ
BA చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియోస్, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో, టెలికాం పోర్ట్ఫోలియో, దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశాడు. ఆయన చాలా సమర్థంగా ఒక మంత్రి పదవిని అనుభవించాడు. ఆయన చేసిన ప్రతి శాఖలో దేశ అభివృద్ధికి, మరీ ముఖ్యంగా దళిత అభివృద్ధి చూపించాడు. ఈరోజు టెలికాం సెక్టర్లో కానీ ఎస్సీలో రిజర్వేషన్స్ చాలామంది ఉద్యోగాలు వచ్చినా కానీ, ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి తీసుకొని వచ్చినా కానీ ఆయన మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక లీడర్ ఆయన అనేది మనం గుర్తించాలా. ఆయన దళిత లీడరే కాదు, దేశానికే ఒక ప్రాముఖ్యమైన లీడర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ బాబు కీర్తిశేషులు బాబు జగజ్జీవనరామ్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి గౌరవనీయులు కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, అలాగే డిప్యూటీ కలెక్టర్ జేసీ గారు అందరూ కూడా ఇక్కడ మన యొక్క జిల్లా కార్యక్రమంగా చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే వారు సుదీర్ఘంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడం, దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించి అన్ని పదవులకి కూడా న్యాయం చేసిన ఏకైక నాయకుడిగా బాబు జగజ్జీవనరామ్ గారి గురించి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఆయన 1977లో రక్షణ మంత్రిగా ఉండేటప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా వారు చాలా బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వ్యవసాయ నీటిపారుదల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడైతే అనేక సంస్కరణలు వ్యవసాయంలో తీసుకురావడం, అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల కార్మిక మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం అని వారికి మంచి పేరు తీసుకురావడం జరిగిందండి.